ప్రస్తుతము బ్రేకింగ్ న్యూస్. తిరుమల తిరుపతి మహాక్షేత్రము యొక్క ప్రసాదము లడ్డు కల్తీ అయింది. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దీని గురించి నా మనస్సు బాధపడి నేనేదో 4 మాటలు మాట్లాడాలని వాళ్ళ ఈ ఛానల్లో మీ ముందుకు వచ్చి చెప్తున్నాను. ఒకటండి, హిందువులకు బలమైన నమ్మకము కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. రాజకీయంలో అనేక అబద్ధాలు ఆడుతున్నారు. రాజకీయాల్లో అనేక మోసాలు జరుగుతున్నాయి. ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటున్నారు. విచక్షణ జ్ఞానం కోల్పోయి, వయసు ఎంత వయసో మర్చిపోయి, ఏం చదువుకున్నామో మర్చిపోయి, ఆఖరికి అనుభవాన్ని మర్చిపోయారు, వయస్సుని మర్చిపోయారు, అన్నిటినీ మర్చిపోయి దుర్భాషలు ఆడుతున్నారు. ఇవాళ రాజకీయంలో ఏముందండి? ఎప్పుడూ నేను మాట్లాడలే, ఇలా క్షమించాలి. ఏమీ లేదు. 4 తిడితే ఆ రాజకీయ నాయకుడు ఫేమస్ అవుతాడు. ఇవాళ 4 మాటలు గట్టిగా ఎదుటి వ్యక్తిని తిడితేనో అరిస్తేనో ఫేమస్ అవుతాడు. వీటి జోలికి ఎప్పుడైనా వచ్చారండి? మీ అనేక 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 బురద రాజకీయాలు నడుస్తున్నా కూడా మాకు అనవసరం. మీరు ఒకరినొకరు తిట్టుకున్నా మాకు అనవసరం. మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు చెయ్యకపోయినా మాకు అనవసరం. పండితులం మేమైతే ఏ రోజు కూడా ఒక దాని గురించి ఏంటి అని నిలదేం. ఎందుకంటే మా ప్రపంచం శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవము నివాసం ఉన్నటువంటి తిరుమల క్షేత్రం. ఎన్నో విన్నాం, కానీ సరే మారుతుంది 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 అని భగవంతుణ్ణి నీవే కదా అంతా, అందరూ ఎవరికి వాళ్ళు వాళ్ళ స్వార్థాన్ని చూసుకుంటున్నారు. కానీ నువ్వు మా సొంతం కదా, నిన్ను మేము దర్శించలేక, నీ పరిసర ప్రాంతాలని ఈ విధంగా చూడలేక మనోవ్యధకు గురవుతున్నాం. మా మనసులో కోరిక కూడా తీర్చే బాధ్యత నీదే వెంకటేశ్వర అని ఎన్నోసార్లు మేమందరం కోరుకున్నాం. ఎందుకంటే భోజనంలో కల్తీ అయిపోయింది. ఇదివరకులాగా భోజనం సరిగా లేదు. తిరుమల ప్రాంతం కూడా శుభ్రంగా లేదు. అయినా కూడా మేము ఎప్పుడూ నమస్కరించాం. కానీ వాళ్ళ కొన్ని విషయాలు విన్న తర్వాత ఆవేదనతో, ఏ హిందూ ధర్మం పైన, హిందువుల పైన చిన్నచూప, లేదంటే వీళ్ళకి ఐక్యత లేదనేటటువంటి నమ్మకమా, లేదు అసలు ఎందుకు ఇంత దుస్థితికి దిగజారటం ఏంటి? మా స్వామి కదా, ఎంత బాధ అవుతుందో తెలిసే వాళ్ళ హిందువులందరికీ. అసలు కలియుగ వెంకటేశ్వరుడు యొక్క మాయ అనుగ్రహము ఎంత గొప్పదో తెలుసు. ఆయన జోలికి వెళ్ళటం ఏంటండి? అయ్యా, ఒకటి గుర్తుపెట్టుకోండి, అర్థిస్తున్నాం. ఆయన జోలికి వెళ్తే చాలా ప్రమాదం. ఇది మేము హెచ్చరించట్లేదు, అర్థిస్తున్నాం. అయ్యో, ఒక డేంజర్ది. ఎలాగైతే ఆయన ఎంత గొప్ప శక్తో తెలుసా అండి? ఇవాళ ఏదో ల్యాబ్లో చెకింగ్ అయిపోయింది, నిర్ధారణ అయింది. ఏదో ఈ 5 సంవత్సరాలుగా ఒక ప్రధాన అర్చకుడిగా, వంశపారంపర్య ప్రధాన అర్చకుడిగా, ఆగమ సలహాదారుగా మా పెద్దలు చూపిన ద్రోవలో నేను నడుస్తూ స్వామివారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆరాధనలు జరగడంలో నేను చాలా ప్రత్యేకమైన శ్రద్ధ వహించి, ఏదైనా అపచారం జరిగినప్పుడు అది అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి దానిని సరిచేయడానికి వాళ్లకు సరైన సలహాలు ఇచ్చి స్వామివారిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఎంతో ప్రయత్నం చేశాను. మనకు అన్నం పెట్టే దేవుడికి మనం శుచిగా, శుభ్రంగా, తాజాగా ప్రసాదాలు తయారు చేసి స్వామివారికి నివేదన చేయడం అనేది
మనం భక్తులు ఎన్నో జన్మల్లో చేసుకున్న మహాపుణ్యం. కానీ అందులోనే కల్తీలు జరగడం, స్వామివారికి సరైన వేళల్లో సరైన పరిమాణాల్లో స్వామివారికి నైవేద్యం కాకపోవడం అనేది చాలా విచారకరమైన విషయం. అందులోనూ ఆగమ శాస్త్ర ప్రకారంగా ఆవుకు ఆగమ కార్యక్రమాల్లో ఎంతో విలువైన స్థానం ఉంది. గోక్షీరం కానీ ఆవు పాలతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది. సుప్రభాతంలో ఏకాంత సేవలో నివేదన జరుగుతుంది. ఆవు పెరుగుతో స్వామివారికి దధ్యోదనం మొదలైన ప్రసాదాలు తయారు చేసి నైవేద్యం పెడతాము. ఉత్సవాల అభిషేకాల్లో గోదధ్యి వాడతాము. గోఘృతం అనేది స్వామివారికి నైవేద్యాల్లో అన్నప్రసాదాల్లో పణ్యారాలనే లడ్డు వడ మొదలైన ప్రసాదాల్లో వాడతాము. అలాగే గోమూత్రం కానీ గోమయం కానీ యాగశాలను కానీ ఆలయాన్ని కానీ శుద్ధి చేయడానికి వాడతాము. అటువంటి పవిత్రమైన గోవు యొక్క ఘృతాన్ని కల్తీ చేయడం అనేది అది స్వామివారికి మనకు జీవితాన్ని ఇచ్చే స్వామివారికి ఇటువంటి అపచారం జరగడం అనేది చాలా విచారకరమైన విషయం. ఇవన్నీ చూసే పాపం కూడా మనం చేశామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. దీన్ని ఎన్నోసార్లు అప్పటి ఈఓ గారికి చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్ళి ఇలా ప్రసాదాల నాణ్యత సరిగ్గా లేదు, ముందులాగా లేదు, ప్రసాదాల పరిమాణాలు స్వామివారికి సరిగ్గా నివేదన కావడం లేదు, సరైన ఆగమ ఉక్తమైన కాలాల్లో స్వామివారికి నైవేద్యాలు జరగడం లేదని ఎన్నోసార్లు దృష్టికి తీసుకెళ్ళాం. కానీ లాభం లేకపోయింది. దీనికి మరొక కారణం నాది ఒంటరి పోరాటం అయిపోయింది. నాకు ఈ విషయాల్లో సహకరించేదానికి నా తోటి అర్చకులు ఎవరు కూడా వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదు. ప్రధాన పరిచారకులైన వాళ్ళు రాలేదు. కాబట్టి ఇది ఈ 5 ఏళ్ళు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది. ఒక సైంటిస్ట్గా ఈ నెయ్యి యొక్క పరీక్షల యొక్క ఫలితాలు కూడా నేను చూశాను, ల్యాబ్ రిపోర్ట్స్ చూశాను. ఇందులో కూడా వెజిటబుల్ ఫ్యాటు, అనిమల్ ఫ్యాటు, జంతువుల యొక్క కొవ్వు పదార్థం, స్థావరాల యొక్క జంగమాల యొక్క కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ల్యాబ్ రిపోర్ట్ను చూశాను. పరిశుద్ధమైన ఆవు పాలతో తయారు చేసిన నెయ్యిలో అది స్థావరమైనా కానీ జంగమైనా కానీ కొవ్వు పదార్థాలు కలవడానికి వీలు లేదు. అది ఇంప్యూరిటీస్ కింద లెక్క వస్తుంది. ఇప్పటి ప్రభుత్వం పదవికి రాగానే తిరుమలను ప్రక్షాళన చేస్తామని తిరుమలలోనే ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు. దానికి తగినట్టు ఎన్నో చర్యలు తీసుకున్నారు కూడా. ఇది అనుకోకుండా బయటపడిన విషయం. దీనికి కూడా The last 2 days, I am seeing all the reports in the media about the raging controversy on Tirupati Laddu. It is not a controversy. It is directly hurting the sentiments of crores of people like us. Mostly the people who believe in the prasadam, people who believe in the Sanatana Dharma worship of the deity. What has happened is, we have been already saying that the process of tendering, when you purchase items for the Swami, like the ingredients for laddu, you go for a lowest bidder. The moment you go for the lowest bidder, you are asking for trouble. In fact, the best cow ghee today cannot be less than 1,000 rupees.
per kg. How can a person quote 320 rupees? If somebody is quoting 320 rupees, I'm not going exact amount value, but if he is quoting 320 rupees, every packet of that might be containing adulterated ghee. So it's a big hurting issue. We have to inquire into it and find the culprits and take them to task. Number one. I appreciate the statement of Honorable Deputy Chief Minister of Andhra Pradesh, Shri Pawan Kalyan Garu, because he has said there should be a national level Dharmika Parirakshana Parishad. We have been talking about that the same way. We want a central Dharmika Parishad which will be run by all the religious heads of this Matadipatis, Pitadipatis, retired judges. If they have a central Dharmika Parishad, the temples can be run under it. That is what is the best solution. Staying away from the. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైంది. ఈ 100 రోజులు అయి ప్రభుత్వ పరిపాలన ప్రారంభం కాగానే పెద్ద ఉపద్రవం వచ్చింది. కృష్ణానదికి గొప్ప వరదలు రావడం, ఆ వరదల్లో ఎన్నో వేల కుటుంబాలు నిర్వాసితులు కావడం, ప్రజలు అన్నవస్త్రాలకి అలమటించడం లాంటివి కూడా సంభవించాయి. అటువంటి విపత్కర సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జేసీబీ ఎక్కి పడవలో ప్రయాణం చేస్తూ బురద నీటిలో నడుస్తూ ప్రజలందరికీ కూడా ధైర్యాన్ని కల్పించి నేనున్నాను, బెంగ పెట్టుకోవద్దు అని చెప్పి వాళ్లలో ఒక స్థైర్యాన్ని నెలకొల్పారు. కష్టంలో ఉన్న వాళ్ళందరినీ ఆదుకోవాలని ప్రయత్నించడం చాలా చాలా గొప్ప విషయం. రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్టు వేర్ ద mind is without fear and the head is held high, where the world has not been broken up into fragments by narrow domestic walls అని